హైదరాబాద్ అంటే మూసీ నది చాలా ఫేమస్. అయితే ఆ మూసీ నది తాగే నీటి కన్నా ఒకప్పుడు తాగే వాళ్ళం అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. స్టాండ్ ఏంటి అసలు మూసీ నది మీద అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ రోజు మన ఇంటర్వ్యూలో రుచిత్, ఆశా, కమల్. You like a force when you draw near, you won't see it coming. Bang, bang, I'm in motion. మూసీ అని చెప్పేసి పేరు పెట్టారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. సో బేసికలీ మూసీ నది పేరు కూడా చాలా మంది పెట్టుకుంటారు. వాళ్ళలో ఒక ఎగ్జాంపులే పిట్టల శ్రీశైలం అన్న. ఇంతకీ మీ స్టాండ్ ఏంటి అసలు మూసీ నది పైన? సేవ్ మూసీ మూవ్మెంట్ అనేది ఒక కలెక్టివ్ గ్రూప్ అండ్ యూత్గా కలిసి మేమందరం నడిపిస్తున్నాం. సేవ్ మూసీ మూవ్మెంట్లో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్, క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ, ఇట్లా రకరకాల యూత్ ఉన్నారు. చాలామంది యూత్ కలిసి పనిచేస్తున్నాము. దగ్గర దగ్గర 370 ఒక వాలంటీర్స్ అప్లికేషన్స్ ఉన్నాయి మా దగ్గర. ఏదైనా కూడా తెలంగాణ అంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అయితే మూసి. ఇప్పుడు మీరు అన్నట్టు అంటే రేవంత్ రెడ్డి గారు కొంత అవగాహన లేకుండా మాట్లాడినంటారా మరి? వీళ్ళందరూ ఇప్పుడు సరే మూసీ గురించి మేము ఏదన్నా నిరసనలు ఉద్యమాలు చేస్తున్నాం, కానీ మేము పుట్టక ముందు నుంచే ఉద్యమాలు జరుగుతున్నాయి మూసీ మీద. You like a force when you draw near, you won't see it coming. Bang, bang, I'm in motion. ఒక కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ సిటిపి కట్టింది ప్రభుత్వం. అంటే మీరు ఏమంటారు, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా మూసీది అది పేపర్ వరకే ఉంటుంది, అక్కడ ఏదో కార్పొరేషన్స్ పెట్టేసి అక్కడ వరకే అయిపోతుంది, కానీ నిజంగా పని అనేది రియాలిటీలో జరగలేదు అంటారు. రాజకీయ నాయకుల దగ్గర అంత దమ్ముంటే, రాజకీయ నాయకుల దగ్గర నిజంగానే మూసి కాలుష్యాన్ని డీల్ చేసేంత కరేజ్ ఉంటే. రాజకీయాలు లేరు, మీరు ఒక స్టూడెంట్, మీరే ఇంతగానం దాని వెనకాల ఎంత రీసెర్చ్ చేసి చేసుకున్నారు. గవర్నమెంట్లో రాజకీయ నాయకులకి ఇట్లాంటివి ఇంకా చాలా ఈజీగా తెలియాలి. మరి ఏముందో తెలియదు. నేనైతే ఒక క్లియర్ కమెంట్ అయితే ఇవ్వగలుగుతా. 30 సంవత్సరాల నుంచి ఏడబండుకుంది కాంగ్రెస్ ప్రభుత్వము. పార్టీలకు పనిచేస్తలేరు. ఏదైతే ప్రజలకు కావాలో లేకపోతే వాతావరణంకి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో మీరు దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ మీరు పార్టీకి ఎక్కడ చేసి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకున్న సమస్యలని ప్రభుత్వంతో చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా నాయకులతో టచ్లో ఉంటారు. అంటే మీరు మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఏదో ఒక పార్టీ నుంచి మీకు ఫండ్ వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను వాస్తవంగా ఈ వీడియో రూపంగా కూడా నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నా, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నా. నాకు కానీ లేకపోతే మా గ్రూప్లో ఉన్న వాళ్ళకి కానీ అటువంటి ఇంటెన్షన్స్ లేవు. ఏదో ఒక రాజకీయ పార్టీ నుంచి డబ్బులు తీసుకోవాలి, ఏదో ఒక విషయాల నుంచి డబ్బులు తీసుకోవాలనే అది అసలు లేనే లేదు. ఎందుకంటే భగత్ సింగ్ పుస్తకాలు చదివిన వాళ్ళము, మరి ఓవరాల్గా మీరు ఏం చెప్తారు అసలు? అంటే ఇప్పుడు కేబీఆర్ పార్క్ది కూడా మనం చూస్తున్నాం. నేను ఇక్కడ నుంచి కాల్ ఇస్తున్నా తెలంగాణ ప్రజలకి మరియు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలకి. నేను ఇక్కడ నుంచి కాల్ ఇస్తున్నా. ప్రజలు ప్రశ్నించేంత వరకు, ప్రజలు స్ఫూర్తి తెచ్చుకునేంత వరకు, స్పృహ తెచ్చుకునేంత వరకు ఈ రాజకీయ నాయకులు ఇంతే ఉంటారు.